హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు 7వ ప్రసాదంగా మనందరికీ తెలిసిన ప్రసాదమే, చాలా సింపుల్ గా చేసుకునే ప్రసాదం పరమాన్నాన్ని అయితే చేయబోతున్నాను అనమాట. ఈ పరమాన్నం అందరికీ మాక్సిమం వచ్చే ఉంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ తో పాటు మనకి పరమాన్నం చేసినప్పుడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బెల్లం విరిగిపోతూ ఉంటుంది. సారీ, పాలు విరిగిపోతూ ఉంటాయి. సో అలా పాలు విరగకుండా మనం పరమాన్నం చల్లారినా చిక్కపడకుండా ఉండేలాగా మంచి మంచి టిప్స్తో అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో ఇప్పుడే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ నేను ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నానండి. మనం చేసేది పరమాన్నం కాబట్టి అన్నంతోనే చేస్తాము. సో ఫస్ట్ నేను ఇక్కడ బియ్యము అండ్ అలాగే కందిపప్పు నానబెట్టుకున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే మా ఇంటి పద్ధతిలో ఏంటంటే మేము పరమాన్నం ఎప్పుడు కూడా కప్పుల్లో కట్ట కొలవం అనమాట. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఏంటంటే 3 గుప్పుళ్ళ బియ్యానికి 1 గుప్పుడు కందిపప్పు అయితే నానబెడుతున్నాము. సో మేము ఎప్పుడు గుప్పుళ్ళతోనే లెక్కించుకుంటాం అనమాట పరమాన్నానికి. మా పెద్దలు అలాగే చెప్పారు, మాకు వాళ్ళ పెద్దలు వాళ్ళకి అలాగే చెప్పారంట. సో మేము కూడా ఇప్పటి వరకు కూడా అలానే మేము గుప్పుళ్ళతోనే పరమాన్నానికి బియ్యము అండ్ అలాగే పప్పు కొలిచి తీసుకుంటాం. నేను ఇక్కడ 3 గుప్పుళ్ళ బియ్యానికి 1 గుప్పెడు కందిపప్పునైతే తీసుకుంటున్నాను. మేము కందిపప్పునే వేస్తాం అనమాట. అమ్మవారికి చేసినప్పుడు కందిపప్పు అండ్ అలాగే పెద్దలకి మనం సంక్రాంతికి వండి పెడతాం కదా, అలాంటప్పుడు మేము సగ్గుబియ్యాన్ని అయితే వేస్తాం అనమాట. సో మనం దేవతలకు చేసినప్పుడు కందిపప్పు, పెద్దలకి చేసినప్పుడు సగ్గుబియ్యం వేసి చేయడం మా ఆనవాయితీ. సో నేను అలాగే చూపిస్తున్నాను. నేను ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాను కాబట్టి బియ్యము కందిపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టేసుకుందాం. ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకుంటే ఇంకా శ్రేష్టం అనమాట. ఇక్కడ 3 గుప్పులు బియ్యం గాను నేను 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నానండి. అర లీటర్ పాలకు గాను నేను 1/4 లీటర్ నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఎందుకు మనం ఇన్ని వాటర్ వేసుకుంటున్నాం అంటే మనకి బియ్యం కందిపప్పు కూడా ఈ పాలల్లోనే ఉడికించుకుంటాం అనమాట. మనం పాలు బాగా మసిలిన తర్వాత అప్పుడు మనం బియ్యం కందిపప్పు అయితే వేద్దాము. చూసారు కదా, పాలు మనకి బాగా మసిలి పొంగొస్తున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యము అండ్ అలాగే కందిపప్పును కూడా యాడ్ చేసేసుకుందాము. పాలతో బియ్యం ఉడికినప్పుడే మనకి పరమాన్నానికి మంచి రుచి వస్తుంది అనమాట. ఈ బియ్యం మనకి బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు మనకి ఇక్కడ బియ్యము అండ్ అలాగే కందిపప్పు మనం పాలలో ఉడికించుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఇటు పక్కన ఇంకో బాండి పెట్టుకొని మనం ముందుగా బెల్లాన్ని కరగబెట్టేసుకొని ఉంచుకుందాం, ఓకేనా. అప్పుడు మనకి ఏంటంటే పాలల్లో బెల్లం ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడు మనకి పాలు విరిగిపోతాయి. మనం విడిగా కరగబెట్టి అందులో వేసుకుంటే మనకి పాలు విరగమన్నమాట. అసలు మామూలుగా యాక్చువల్గా ఆర్గానిక్ బెల్లం అయితే మీరు ఎలా వేసినా సరే మీకు బెల్లం అనేది విరగదు. మీకు మనకి ఇప్పుడు వచ్చే బెల్లాల్లో ఉప్పు కలుస్తుంది, ఉప్పు కారం ఉంటుంది ఒక్కొక్క బెల్లంలో. సో ఆ ఉప్పు కారం ఉన్న బెల్లం కలిసినప్పుడు ఖచ్చితంగా పాలు విరుగుతాయి అనమాట. సో అందుకని అవన్నీ మనం తగ్గించుకోవడానికి కోసమే ఇలా బెల్లాన్ని అయితే మనం ముందుగా కరగబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. ముందుగా ఈ గిన్నెలో బెల్లాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకోండి. చూసారు కదా, మనం బెల్లం ఇలా కరగబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఈ కరిగిపోయిన బెల్లాన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందాము. నెయ్యి వేసుకొని జీడిపప్పు దోరగా వేయించుకోండి. అలాగే కిస్మిస్ కూడా వేసి వేయించుకోండి. ఇవి ఇలా పక్కన పెట్టేసుకుందాం. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం, బెల్లం కూడా కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. మనకి రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. రైస్ పట్టుకుంటే అసలు పలుకు అనేది తగలకూడదు, మెత్తగా ఉంటేనే మనకి పరమాన్నం బాగుంటుంది. సో ఇక్కడ మనకి రైస్ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం కరగబెట్టుకొని పక్కన పెట్టుకున్న బెల్లం అయితే వేసేసుకుందాం. ఇలా వడపోసుకుంటే మనకి ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి పరమాన్నం చల్లారిపోయినా కూడా మనకి దగ్గరికి అవ్వకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మనం బెల్లం వాటర్ వేసాక ఎంత లూజ్ అయిందో. ఒక్క 1 మినిట్ ఉడికించండి అంతే. ఆ స్వీట్నెస్ మనకి ఏంటంటే పరమాన్నానికి పడతానికి అనమాట.
మనం అలాగే వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలక్కాయ పొడిని కూడా యాడ్ చేసుకోండి. అది వేయకపోతే ఏంటో వెల్తిగా అనిపిస్తుంది అనమాట. పరమాన్నం రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, పరమాన్నం చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పాలు విరగవు, మీకు చల్లారిపోయినా దగ్గర పడదు అనమాట. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయినట్టయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మాకు కొంచెం సపోర్ట్ అందించండి. సపోర్ట్ అందించితే మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తాము. మాకు కొంచెం పుషప్ ఇవ్వండి. మీకు మంచి మంచి రెసిపీస్ని పరిచయం చేస్తాము. సో ఇవాళ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. సో రేపు మరో మంచి ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.